కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామున నా వందనములు. జీఎస్ కేఎస్ మినిస్ట్రీస్ వారి ఏసే నా ఆదరణ అనే కార్యక్రమానికి స్వాగతము. ఇప్పుడు మా నాన్నగారు పాస్టర్ వై మోహన్ రావు గారు దైవ సందేశం అందించెదరు. ప్రభునందు దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని అతి శ్రద్ధతో ప్రతి వారము కూడా తూచ తప్పకుండా మీరు ఈ టీవీ కార్యక్రమం ద్వారా వీక్షిస్తున్నందుకు దేవుని తరఫున మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఫస్ట్, ఐ am very thankful to God given this great opportunity to share this word of God with you happily every week in Jesus name. అంతేకాకుండా దేవుడు ఆయన యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడిచ్చినటువంటి ఈ యొక్క సదవకాశాన్ని బట్టి దేవునికి ముందుగా నేను ఎన్నో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే దేవుని యొక్క వాక్యాన్ని మీతో మాట్లాడడానికి తగినటువంటి సమయాన్ని, తగినటువంటి ఈ యొక్క తలాంతులను ఇచ్చినందులకు దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకున్నాం. లీలల అందరూ కూడా తలలు ఉంచి కళ్ళు ఊసుకునవలసిందిగా కోరుతున్నాను. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా ప్రభు, మీ కృప కొరకు మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఇదిగో నా ప్రభు, మీ ప్రియబిడ్డలతో కలిసి మీ వాక్యాన్ని పంచుకోవడానికి ఇచ్చినటువంటి ఈ తరుణం కొరకు మీకు స్తోత్రములు. ఇదిగో నా తండ్రి, మీ వాక్యాన్ని వినిచున్న మీ ప్రియబిడ్డలపై మీ మెండైన దీవెనలతోటి నింపండి నా ప్రభు. ఇదిగో కుటుంబంలో ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నటువంటి వాటిని ఒకసారి మీ కనుదృష్టి వారిపై ఉంచండి. వారి యొక్క ఆర్థిక ఇబ్బందుల నుంచి వారిని లేవనెత్తండి నాయన. మీకు స్తోత్రములు. ఇదిగో నా ప్రభువా, దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో బాధపడుతూ ఉన్న వారిని నా ప్రభు ఒకసారి ముట్టండి. నా తండ్రి, మీ గాయపడినటువంటి హస్తం నా ప్రభువా వారిని దర్శించండి. నా ప్రభువా, మీ గాయపడిన హస్తం చోటుని నా ప్రభువా వారిని ముట్టండి, లేవనెత్తండి, స్వస్థపరచండి నా ప్రభువా. తద్వారా మీరే గొప్ప దేవుడు, సత్యవంతుడు నాకు ఉన్నారనేటువంటి నా ప్రభు సత్యాన్ని గుర్తెరిగి మీ ప్రియబిడ్డలు జీవించగలిగినటువంటి కృపణ ధన్యతను వారికి దయచేయండి. అనేకంటే ముఖ్యంగా మీ అందు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని ప్రసాదించమని ఈ చిన్న మనవుడు పరలోక సంచారణంలో మా ప్రభును ప్రియకుమారుడినైనా యేసు నామమున వేడుకొని ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. దేవుని యొక్క వాక్యం ఎంతో విలువైనది, ఎంతో బలమైనది, ఎంతో శక్తి కలిగినటువంటి వాక్యం. ఈ వాక్యాన్ని స్వీకరించేటువంటి వారు, ఈ వాక్యాన్ని వినేటువంటి వారు ఎంతో అభివృద్ధిలో ఉండేటువంటి వారినిగా మనం చూస్తూ ఉన్నాం. ఈ వాక్యం ఎంతో బలమైనటువంటిది, దేవుని యొక్క వాక్యం. అయితే ఆయన యొక్క మాటల ప్రకారముగా జీవించగలిగినటువంటి కృపలో ఉండేటువంటి వారిని అభివృద్ధిలో ఉండటం మనం చూస్తూ ఉన్నాం. అయితే నేను దుర్మార్గుడను, దేవుని దృష్టికి నేను అహంకారం కలిగినటువంటి మనసు కలిగినటువంటి వాడిని, దేవుడు నన్ను క్షమిస్తాడా, దేవుని నమ్ముకుంటే నా పాపాలను తీసివేస్తాడా అనేటువంటి ప్రశ్నలతో సతమతమవుతూ ఉండేటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. అయితే దేవుడు నీ యొక్క పాపములను తీసివేసేట కొరకై, నీ పాపములను పరిహరించడం కొరకై పరలోకములో నుంచి ఈ భూలోకంలోనికి నరవతారిగా వచ్చి నీ పాపములను క్షమించి ఆయన యొక్క పరిశుద్ధ రక్తాన్ని నీ కొరకే ప్రోక్షించాడనేటువంటి సంగతిని నీవు మర్చిపోవద్దు. నిన్ను క్షమించేటువంటి దేవుడు, ఆయన కనికరము కలిగినటువంటి దేవుడు నీకున్నాడనేటువంటి సంగతిని నీవు మర్చిపోకూడదు. దేవుడు నిన్ను తప్పక క్షమిస్తాడు. అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని విడిచిపెట్టేటువంటి వాడే కనికరం పొందుతాడు. అయితే నీవు విడిచిపెట్టలేక, నీ పాపములను విడిచిపెట్టలేక, నీ హేయమైనటువంటి కార్యకలాపాలను విడిచిపెట్టలేక, చీకటి శక్తులను విడిచిపెట్టలేక నీవు దేవునికి దూరంగా పారిపోతూ ఉంటావు. దేవుని దగ్గరకు నీవు వచ్చినట్లయితే ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగినటువంటి వాడుగా మనకి బైబిల్ గ్రంథంలో చెప్తా ఉన్నది. కాబట్టి ఏ విధమైనటువంటి సందేహము లేకుండా నీవు ఆయనను నమ్ముకున్నట్లయితే, నీ పాపములను విడిచిపెట్టినట్లయితే
ఆయన పరిశుద్ధ రక్తముతోటి నీవు ఈ యొక్క పాపములను కడుక్కున్నట్లయితే నువ్వు పవిత్రుడిగా జీవించగలుగుతావు. ఎందుకనంటే దేవుని యొక్క వాక్యం చాలా బలమైనది, విలువైన. ఆయన ఇచ్చేటువంటి వాగ్దానాలు చాలా శక్తివంతమైనటువంటివిగా మనం చూస్తూ ఉన్నాం. మీకా గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనములో ఈ రకంగా మనతో మాట్లాడుతూ ఉన్నారు. మీకా చాప్టర్ 7 verse 18, తన స్వాస్యములో శేషించిన వారి దోషములను పరిహరించి, తన స్వాస్యములో అంటే దేవుడు నిన్ను తన స్వాస్యముగా కొనుక్కో, అంటే ఆయన యొక్క సొత్తుగా ఉన్నావు. నీవు ఆయన బిడ్డవు. ఆయన బిడ్డవుగా నీవు పరిగణింపబడటం లేదు. ఎందుకనంటే నీవు చీకటి శక్తులకు లోనై, పాపక్రియలకు లోనై నీవు దేవునికి విరుద్ధంగా జీవిస్తూ ఉండి దేవునికి దూరంగా పారిపోతా ఉంటావు. అయినను స్వాస్యంలో శేషించిన వారి దోషములను పరిహరించి, నీవు దుర్మార్గుడు అయినప్పటికీ, నీవు పాపాత్ముడు అయినప్పటికీ, దేవునికి విరుద్ధముగా జీవించినప్పటికీ కూడా వారి దోషములను పరిహరించి, ఆయన పరిహరించేటువంటి దేవుడు, నీ దోషాలను క్షమించేటువంటి దేవుడు. ఇందాక నీవు అనుకున్నట్లుగా నేను చాలా దుర్మార్గుడును, దేవునికి విరుద్ధంగా నేను జీవించాను కాబట్టి దేవుడు నన్ను క్షమిస్తాడా అనేటువంటి ప్రశ్నతోటి నీవు సతమతమవుతూ ఉన్నావు. అలా అనుకుని నీవు దేవుని దగ్గరికి రాలేకుండా ఉంటున్నావు. కానీ అది కాదు ఇక్కడ దేవుడు చెప్పేది. వారి దోషములను పరిహరించి నీ దోషాలని క్షమించేటువంటి దేవుడు, నీ అతిక్రమములను శేషించేటువంటి దేవుడు, నీ యొక్క పరిస్థితిని, చెడ్డ పరిస్థితిని మంచి పరిస్థితిగా మార్చేటువంటి దేవుడు నీకు ఉన్నాడు అనేటువంటి ధైర్యము నీవు తెచ్చుకొని, వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడై నీతో సముడైన దేవుడు ఎవరైనా ఉన్నాడు? మనల్నే ప్రశ్నిస్తున్నాడు. నీ అతిక్రమములను తీసివేసేటువంటి దేవుడు, నీ పాపములను క్షమించేటువంటి దేవుడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తప్ప. ఈ లోకంలో చూసినట్లయితే నీ కొరకు ఆయన యొక్క విలువైనటువంటి రక్తాన్ని ఆ శిలువ మీద ప్రోక్షించారు, ఆ శిలువ మీద బలియాగం అయిపోయారు. నీవు దుర్మార్గుడమై, నీవు పాపాత్ముడు అయినప్పటికీ ఆయన ప్రశస్తమైనటువంటి రక్తాన్ని చిందించటం ద్వారా నీకు విమోచన కలిగింది. నీవు రక్షించబడ్డావనేటువంటి సంగతిని నీవు మర్చిపోకూడదు. వారిని క్షమించు దేవుడు కాబట్టి నీ పాపాలను క్షమించేటువంటి దేవుడు ఈ లోకంలో ఉన్నాడు. ఒక ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆ యేసుక్రీస్తు వారిని నీవు నిజమైనటువంటి రక్షకుడుగా అంగీకరించు. అలా నీవు అంగీకరించి ఆయనలో జీవించినట్లయితే నీవు మహాబలాన్ని పొందుకుంటావు, మహాశక్తిని పొందుకుంటావు. నీవు అనేక రకాలైనటువంటి ఆ యొక్క వేదనలో నీవు జీవించినప్పటికీ కూడా దేవుడు నిన్ను పరిశుద్ధుడిగా తయారు చేస్తాడు. ఆయన కనికరము చూపుట సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు. అవును, నిజమే. నీవు చేసినటువంటి పాపము కొరకు, నీవు చేసినటువంటి ఏ కార్యాల కొరకు నీవు దేవుని ఎంతో హింసించావు, దేవుని ఎన్నో రకాలుగా నీవు ఆయన్ని తిరస్కరించావు. అలా తిరస్కరించినటువంటి దేవుని పట్ల నీకు ప్రేమ ఉండదు, కనికరం ఉండదు, నీకు ఉండదు. సరికదా? నిన్ను పుట్టించినటువంటి, నిన్ను సృజించినటువంటి దేవునికి నీ పట్ల నీవు ఎంత దుర్మార్గమైనటువంటి జీవితంలో, ఎంత కఠినాత్మకమైనటువంటి జీవితంలో నీవు జీవించినప్పటికీ కూడా నిరంతరము కూడా నీ యందు కనికరము కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. నువ్వు ఆయన యందు కనికరించబడటం కాదు, ఆయనలో నువ్వు కనికరింపబడేటువంటి పరిస్థితి నీకు కావాలి. ఆయన దృష్టిలో నువ్వు మంచిగా కనపడాలి. అలా మంచిగా కనపడేటప్పుడు
నిన్ను కనికరం చూపేటువంటి దేవుడు, నీ ఎడల కనికరించేటువంటి మనసు కలిగినటువంటి దేవుడు నీకు. నీ ఎడల ఎల్లప్పుడూ కూడా కోపం ఉంచడు. నువ్వు చేసినటువంటి పనులకి నిజంగా దేవుడు కోపించి నిన్ను ఎన్నో రకాలైనటువంటి శిక్షకు గురి చేయాలి. కానీ దేవుడు క్షమాపణ కలిగినటువంటి దేవుడు, క్షమించేటువంటి దేవుడు కనుక ఆయన మనం చేసినటువంటి అతిక్రమముల కొరకు కోపం ఉంచడు. మన యందు కోపం కలిగి ఉండడు. అలా కోపించినట్లయితే నేను పుట్టించినటువంటి జీవాత్మ క్షీణించిపోవును. యెషయా గ్రంథంలో వ్రాయబడి ఉన్నది ఆ మాట 53వ అధ్యాయం 57వ అధ్యాయం అనుకో. కాబట్టి దేవుని యందు ప్రియమైన బిడ్డలారా, ఆయన కోపం ఉంచేటువంటి దేవుడు కాదు. మన ఎడల కనికరము కలిగినటువంటి దేవుడు మనకున్నాడు. అటువంటి కనికరము కలిగినటువంటి దేవునిని హృదయపూర్వకముగా అంగీకరించటం ఎంతో మేలు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనము ఈ విధముగా వ్రాయబడి ఉన్నది, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. ఆయన కనికరము కలిగేటువంటి దేవుడు, ప్రేమించేటువంటి దేవుడు. నీవు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కానీ నీ ఎడల కనికరము ప్రేమ చూపించేటువంటి దేవుడు. అటువంటి ప్రేమ చూపించేటువంటి దేవుడిని నీవు హృదయపూర్వకంగా అంగీకరించాలి. అంగీకరించి నువ్వేం చేయాలంటే మారు మనసు పొందుడి. నువ్వు మారు మనసు పొందాలి. మారు మనసు పొందడం అంటే నీవు కలిగినటువంటి పాప జీవితాన్ని తీసివేసుకోవాలి. నీవు హేయమైనటువంటి కార్యాలు ఇక మీదట నువ్వు చేయవద్దు. ఎంతసేపు కూడా ప్రభువులో నీవు మగ్నం అయిపోయి ప్రభువులో నీవు యొక్క పరిస్థితిని అంతటి కొనియాడుకోవాలి. ప్రభువుని నిజమైనటువంటి రక్షకుడిగా అంగీకరించాలి. మారు మనసు అంటే పాప జీవితానికి స్వస్తి చెప్పి క్రొత్త జీవితం జీవించగలిగేటువంటి కృప. అది దేవుని ద్వారానే జరుగుతుంది, దేవుని ద్వారానే దొరుకుతుంది. అటువంటి మారు మనసు పొంది నీ యొక్క పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. నీటి ద్వారా నీవు బాప్తిస్మం పొందినట్లయితే నీ యొక్క పాప జీవితానికి స్వస్తి చెప్పినట్లే. అంటే ఆ నీటి ద్వారా నీ యొక్క పాపములన్నీ కడిగివేయబడతాయి, క్రొత్త జన్మ నీవు ఎత్తినట్లే. కాబట్టి అటువంటి రక్షణ భాగ్యం నువ్వు పొందుకోవాలి. పాప క్షమాపణ నిమిత్తము నీవు బాప్తిస్మం తీసుకున్నట్లయితే నువ్వు ప్రభు బిడ్డగా స్వీకరించబడతావు. యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడే, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని పొందుతారు. పరిశుద్ధాత్మ అనేటువంటి వరము అంటే పాపము యొక్క పరిస్థితిని అంతటినీ కూడా తీసివేసుకొని ఆ పరిశుద్ధాత్మ అనేటువంటి వరము. పరిశుద్ధాత్మ అంటే మంచి మనసు, ఆయన ఇచ్చేటువంటి పరిశుద్ధాత్మ అనేటువంటి వరాను నీవు పొందుకునేటువంటి పరిస్థితిలో నీవు ఉంటా. అటువంటి వరం దేవుని ద్వారా పొందుకోవటం అంటే మాటలు కాదు. దేవుని దృష్టికి నీవు అనుకూలముగా మంచివాడవుగా జీవించినప్పుడు దేవుడు ఆ పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని దేవుడు నీకు ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, మరి ఆ పరిశుద్ధాత్మ అనేటువంటి వరం దేవుని ద్వారా నువ్వు పొందడానికి నువ్వు ఇష్టపడుతున్నావో లేదో నీవు ఒకసారి ఆలోచించుకో. లేదా నీవు ఎల్లప్పుడూ కూడా నీ యొక్క పాప పరిస్థితుల్లోని నీవు నిమగ్నమైపోయి ఉంటావు. దేవుడు ఇచ్చేటువంటి ఆ పరిశుద్ధాత్మ యొక్క వరాన్ని సంపాదించుకోవడానికి పాటుపడతావో నీవు ఆలోచించుకోమని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నారు. అంతేకాదు ప్రియుల, యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనములో ఈ విధముగా మాట్లాడుతూ ఉన్నారు. ది గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ 1 verse 12, తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును అనుగ్రహించెను. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. యు ఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవుని పిల్లవాడు, దేవుని బిడ్డగా నువ్వు ఉండాలని అంటే తన్ను ఎందరు అంగీకరించురో, ఎవరైతే యేసుక్రీస్తు వారిని అంగీకరిస్తారో, ఎవరైతే పాపములను కడిగి వేసుకొని దేవుడు నిజమైనటువంటి రక్షకుడు నాకు ఉన్నాడు అనేటువంటి సత్యముతోటి
ఆయన ఆరాధిస్తారో ఏమంటున్నారు ఇక్కడ, వారందరికీ తన్ను ఎందరు అంగీకరించిరో, ఎవరైతే యేసుక్రీస్తు వారిని అంగీకరిస్తారో, ఎవరైతే యేసుక్రీస్తు వారిని నిజమైనటువంటి రక్షకుడుగా ఎంచుకుని ఉంటారో, ఎవరైతే అంగీకరిస్తారో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి, అంటే యేసుక్రీస్తు వారు నా కొరకు మరణించారు, ఆయన శిలువ మీద నేను చేసినటువంటి పాపముల కొరకు ఆయన బలియాగం అయిపోయి ఉన్నారు అని ఎవరైతే ఒప్పుకుంటారో, ఎవరైతే విశ్వాసంతో జీవిస్తూ ఉంటారో వారందరికీ దేవుని పిల్లలవుటకు ఆయన అధికారమును అనుగ్రహించును. దేవుని పిల్లవాడు అవటానికి, దేవుని పిల్లలు అవ్వటానికి ఆయన అధికారమును అనుగ్రహించును. దేవుని పిల్లవాడు అవటానికి అంటే, దేవుని పిల్లవాడు అవటానికి, దేవుడు పుట్టించినటువంటి పిల్లవాడు, దేవుడిని తృణీకరించి జీవించినటువంటి వారికి ఈ అధికారం లేదు. కుటుంబంలో తల్లిదండ్రులకు ఇష్టమైనటువంటి వారికే మంచి అధికారము, మంచి ప్రాపర్టీని వారు అప్పచెప్పడానికే వారు ప్రయత్నం చేస్తారు. ఎవరికి? తల్లిదండ్రులకు ఇష్టమైనటువంటి బిడ్డలకు. అలాగే మనల్ని పుట్టించినటువంటి తండ్రికి, మనల్ని పుట్టించినటువంటి యేసుక్రీస్తు వారికి ఎవరైతే విశ్వాసంతో జీవిస్తారో, ఎవరైతే ఆయన్ని హృదయపూర్వకంగా ఆయన్ని స్వీకరిస్తారో, హృదయపూర్వకంగా ఆరాధిస్తారు, వారందరికీ కూడా ఆయన పిల్లలగుటకు ఆయన అధికారమును అనుగ్రహించను. కాబట్టి దేవుని పిల్లవాడుగా, దేవుని పిల్లలుగా నీవు ఉండటానికే నీవు ఇష్టపడుతున్నావో లేదో ఒకసారి నీవు ఆలోచించుకో. అలాగా ఆయన పిల్లవాడుగా, ఆయన పిల్లలుగా నీవు ఉండడానికి ఇష్టపడినట్లయితే ఆయన ఇచ్చేటువంటి సమస్తం కూడా నీదే. ఆయన ఇచ్చేటువంటి స్వాస్యానికి నీవు అర్హుడుగా ఉంటావు. అలాగ నువ్వు ఇష్టపడనట్లయితే ఆయన ఇచ్చేటువంటి స్వాస్యానికి నీ దూరంగా ఉంటావు. కాబట్టి ఈ రెండు కూడా నీ చేతిలోనే ఉన్నాయి. డిసైడ్ యువర్ సెల్ఫ్, ఎయిదర్ గాడ్ ఆర్ సాటనిక్ లైఫ్. కాబట్టి నువ్వు దేవుని బిడ్డగా నువ్వు ఉంటావా, లేకపోతే సాతాను బిడ్డగా నువ్వు జీవించటానికి నువ్వు ఇష్టపడతా ఉన్నావా? నువ్వు ఒకసారి ఆలోచించుకోమని చెప్పేసి దేవుడు చెప్తా ఉన్నా. ప్రతి వారికి, ఆయన నామమందు విశ్వాసం ఉంచేటువంటి వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును అనుగ్రహించెను. ఎంత చక్కని మాట! ఆయన నామంలో విశ్వాసం ఉంచేటువంటి వారికి ఆయన ఇచ్చేటువంటి స్వాస్థ్యాన్ని దేవుడు మనకి ఉచితంగా ఇస్తానని చెప్పేసి అంటున్నారు. ఎందుకని? నీవు ఆయనను అంగీకరిస్తే చాలు, నిజమైనటువంటి రక్షకుడిగా అంగీకరిస్తే చాలు అని దేవుడు చెప్తా ఉన్నాడు. అటువంటి మనసును నువ్వు కలిగి దేవుని పట్ల భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని నీవు సంపాదించుకోమని దేవుడు చెప్తా ఉన్నారు. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో ఈ రకముగా వ్రాయబడి ఉన్నది. రోమన్స్ చాప్టర్ 6 verse 23. ఎలా అనగా, పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము కావాలి అని అంటే, ఎటర్నల్ లైఫ్ కావాలి అని అంటే, దేవుడిచ్చేటువంటి ఆ స్వాస్యాన్ని మనం మనం గ్రహింపబడాలి అని అంటే, మనకు కావాలి అని అంటే, దేవుడిచ్చేటువంటి స్వాస్థ్యం మనకు కావాలి అని అంటే, నీవు ఆయనను అంగీకరించి నీవు దేవుని పిల్లవాడగటకి ఆ యొక్క అధికారాన్ని నువ్వు సంపాదించుకోవని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తు వలన నిత్య జీవము కావాలనంటే ప్రభువారి దగ్గరే ఉన్నది. పాపం వలన వచ్చు జీతము మరణము. కాబట్టి దేవుడిచ్చేటువంటి ఆ యొక్క మనసుని, దేవుడిచ్చేటువంటి ఆ యొక్క స్వాస్థ్యాన్ని నీవు అంగీకరించాలి. అంటే తప్ప సాతాను క్రియలకు లోనయ్యి నీవు మరణానికి దగ్గర అవుతూ ఉన్నావు. నీవు మరణాన్నే నువ్వు స్నేహిస్తూ ఉన్నావు. దేవుని యొక్క ఆ బాటలో నీవు నడవలేకపోతూ ఉన్నావు.
కాబట్టి దేవునికి విరుద్ధంగా జీవించినా, ఎంత రేసుగా నీవు మాట్లాడినా, దేవునికి నీవు ఎంత విరుద్ధంతో నీ బ్రతుకంతా వెళ్ళబిచ్చుకున్నా, దేవుడు ఏం చేస్తున్నాడు? కరుణా వాత్సల్యము గలవాడు, నిన్ను ప్రేమించేటువంటి దేవుడు, శాంతమూర్తిగా అత్యంత కృపగలవాడై ఉండి నీ ఎడల శాంతం వహించేటువంటి దేవుడు. అంతేకాదు, నీవు ఎన్నో అతిక్రమములు చేసినప్పటికీ కూడా అత్యంత కృపగలవాడై ఉండి నీ ఎడల ప్రేమించేటువంటి దేవుడై ఉండి నీ ఎడల కృప చూపించేటువంటి దేవుడై ఉన్నాడు. కాబట్టి నీవు ఈ రకముగా ఆరోగ్యకరముగా జీవిస్తూ ఉన్నావు. తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపము పడును కనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. దేవునికి స్తోత్రం. మీ హృదయములను చింపుకొని అంటే నీవు చేసినటువంటి ఆ ఘోరాతి ఘోరమైనటువంటి పాప కార్యములను దేవుని సన్నిధిలో ఒప్పుకొని కన్నీటి ద్వారా నీవు ఆ పాపములను కడుగుకొని నీవు ఒప్పుకున్నట్లయితే ఏమంటున్నారో, హృదయములను చింపుకు ఆయన తట్టు తిరుగుడి. ఇక నుంచి అయినా ఆయన తట్టు తిరుగు. ఇక నుంచి అయినా నీ యొక్క రేసును మానేసుకో. ఇక నుంచి అయినా నీ యొక్క పాప స్వభావాన్ని తీసివేసుకో. ఇక నుంచి అయినా నీ అసూయ స్వభావాలను దేవుని సన్నిధిలో కడుగుకో. ఎందుకు అలాగా నీవు దెయ్యం శక్తులతోటి కలిగినటువంటి మనస్తత్వాన్ని కలిగి జీవిస్తూ అవుతావు. ఇటువంటి వాక్యములు విన్నప్పుడు నీకు ఏమనిపిస్తుంది? దేవుని యొక్క వాక్యం పట్ల నువ్వు ఏమని అనుకుంటున్నావు? నువ్వు ఎంతసేపు కూడా ఆ విధమైనటువంటి ఘోరమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి జీవిస్తావా? నీ హృదయాన్ని ఏమన్నా మార్చుకోగలిగినటువంటి పరిస్థితి ఉన్నదా? అలా హృదయాన్ని మార్చుకోగలిగినటువంటి పరిస్థితి ఉంటే ఏమంటున్నారు ఇక్కడ? నీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. నీవు తిరగలేకపోయావు, దేవుని తెలుసుకోలేకపోయావు, ఏదో నామకహగా వెళ్తున్నావు ఆయన యొక్క మందిరానికి. అది కాదు, హృదయాలను చింపుకొని హృదయపూర్వకముగా ఆయనను అంగీకరించి నీ యొక్క ప్రజల పట్ల, నీ యొక్క దైవజనుల పట్ల నీవు మంచి స్వభావాన్ని కలిగి ఉండటం ద్వారా దేవుడు నీకు ఎంతో మేలు చేస్తాడు. నీ యొక్క లోటుపాటులను భర్తీ చేస్తాడు. నీ ఉండేటువంటి స్థితి, నీ ఉండేటువంటి భయంకరమైనటువంటి స్థితిలో నుంచి తీసివేసి మంచి స్థానంలో ఆయన దేవుడు ఉంచుతాడు. అయితే నీవు నిలబడలేకపోతున్నావు. ఎందుకనంటే నీ హృదయాన్ని చింపుకోలేకపోతున్నావు. నీ మనసును ఆయన మీద కుమ్మరించలేకపోతున్నావు. ఎందుకు కుమ్మరిస్తాడు అంటే సాతానుడు ఏలుబడి నిన్ను ఇంకా చేస్తా ఉన్నాడు. సాతానుడు నిన్ను విడిచిపెట్టలేనటువంటి పరిస్థితులు ఉన్నావు. కాబట్టి ఇక నుంచినైనా సాతాను శక్తులకు స్వస్తి చెప్పి నీ ప్రజల పట్ల, నీ దైవజనుల పట్ల నీవు మంచిగా జీవించినట్లయితే దేవుడు నిన్ను ఎక్కువగా అభివృద్ధి చెందించి ఆయన ఆశీర్వదించటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయను కాబట్టి. రోమేలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం నుంచి 10వ వచనం వరకు ఇలా రాయబడి ఉన్నది. తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థబుద్ధి గలవాడుటకే తగిన రీతిగా తాను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరంలో అనేక అవయవములు ఉండనను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయములై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృపను చొప్పున వేరువేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము. కనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచింతుము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించేవాడైతే బోధించట్లోను, హెచ్చరించేవాడు హెచ్చరించట్లోను పని కలిగి ఉందుము. పంచిపెట్టేవాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోనూ, కరుణించేవాడు సంతోషంతోనూ పని కలిగి ఉందుము. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను. చెడ్డదాన్ని అసహించుకుని మంచిదాన్ని అత్తుకుని ఇండుడి. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందొకడు అనురాగము గలవారే, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. అందరూ తలలు ఉంచి కళ్ళు మూసుకొనవలసిందిగా కోరుతున్నాం. ప్రేమ కలిగిన మా యేసయ్య, మీ కృప కొరకు మీకు స్తోత్రం. ఎంతవరకు మీ వాక్యం ద్వారా మాట్లాడారు నాయన.
ఎవరైతే మిమ్మల్ని ఇంకా తెలుసుకోలేకుండా ఉన్నారు నా ప్రభు, వారితో మీరు మాట్లాడండి. వారు హృదయాలను చింపుకొని మీ తట్టు తిరిగేటువంటి భాగ్యాన్ని ప్రతి వారికి ప్రసాదించండి. నిన్ను నామకహాగా నిన్ను నమ్ముకోవడం కాదు ప్రభు, హృదయాలను చింపుకొని మీ తట్టు తిరగమని సెలవిచ్చి ఉన్నారు నా ప్రభు. నా తండ్రి, ఎవరైతే మిమ్మల్ని ఇంకా హృదయపూర్వకంగా అంగీకరించలేనటువంటి పరిస్థితిలో ఉన్నారో వారిని ఒకసారి జ్ఞాపకం ఉంచుకోండి నాయన. వారి హృదయాలను కడగండి ప్రభువా. నా నాయనా, ఈ టీవీ ముందు కూర్చొని మీ వాక్యాన్ని వినుచుని మీ ప్రజలపై మీ మెండైన దేవుళ్ళతోటి నింపండి. వ్యాధిగ్రస్తులను ముట్టండి, స్వస్థపరచండి. ఆర్థిక సమస్యలతో ఉన్నవారిని నా ప్రభువా, వారి యొక్క ఆర్థిక ఇబ్బందుల నుంచి లేవనెత్తండి ప్రభు. ఈ స్తోత్రం. అన్నిటికంటే ముఖ్యంగా మిమ్మల్ని తెలుసుకోవాలంటే ఆశ కలిగేటువంటి జీవితాన్ని ప్రసాదించి, ఎందు భయభక్తి కలిగేటువంటి జీవితాన్ని ప్రసాదించమని ఈ చిన్ని మనవుల పరలోకంలో చేరని మనం మా ప్రభుని ప్రియకుమారుడైన యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనకు ఆయన నమ్మిన బిడ్డలం, ముఖ్యంగా ఇటు ముందు కూర్చుని మీ వాక్యాన్ని వినిచున్న మీ ప్రజలపై మీ మెండైన దీవెనలతోటి నింపుముగాక. ఆమె. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ అందరికీ నా వందనములు. దైవ సందేశం విని దైవ దీవెనలను పొందారని నమ్ముచున్నాము. సలహాలకు, సందేహాలకు, ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన చిరునామా: పాస్టర్ వై మోహన్ రావు గారు, జీసస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండల్, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. అవర్ ఫోన్ నెంబర్ 9652128511. అవర్ ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoomail.com. మా చిరునామా: పాస్టర్ వై మోహన్ రావు గారు, జీసస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలము, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబరు 9652128511.